హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు యాంకర్ల మీద కులపరమైన వ్యాఖ్యలు. ఈ వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో చిన్నపాటి కలకలమే రేగుతుంది. తెలుగు యాంకర్లు రష్మి, అనసూయ, అలాగే వర్షిణి, ఈ విష్ణుప్రియ వీళ్ళందరూ ఉన్నారు కదా, వీళ్ళ మీద నెటిజన్స్ కులపరమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. వాళ్ళని కులపరంగా వాళ్ళని కొన్ని విషయాల్లో తప్పుపడుతున్నారు. అసలు ఏ విషయాల్లో తప్పుపడుతున్నారు, టాపిక్ ఇక్కడ దాకా ఎందుకు వెళ్ళిందో ఒకసారి చూద్దాం. రీసెంట్గా రష్మిక సోషల్ మీడియాలో ఒక విషయం మీద పోస్ట్ చేయడం జరిగింది. అదేంటంటే జంతువులకు సంబంధించి. ఆమెకి మామూలుగా అయితే జంతువులు అంటే చాలా ఇష్టమని ఇంతకుముందు నుంచే తెలిసిందే. గతంలో కూడా అనేక సార్లు ఈ జంతువులకు ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు లేదా స్ట్రీట్ డాగ్స్కి ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు కూడా ఆమె రియాక్ట్ అవుతూ ఉంటుంది. అప్పుడప్పుడు వాటికి ఫుడ్ పెట్టి అవి సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ ఉంటుంది. సో ఈ యాక్టివిటీస్ ఆమెకి బాగా ఇష్టమైనవి. యానిమల్స్ అంటే మంచి యానిమల్ లవర్, యానిమల్స్ అంటే మంచి ఇష్టం ఆమెకి. అయితే రష్మిక ఈ జంతువుల మీద ప్రేమ ఆప్యాయత చూపించే విషయంలో ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో కొన్ని వీడియోస్ షేర్ చేస్తూ తన ఒపీనియన్స్ పంచుకుంటూ ఉంటుంది. అయితే ఇక్కడ దీనికి సంబంధించి ఒక నెటిజన్ రియాక్ట్ అవ్వడం జరిగింది. మీరు కేవలం జంతువుల మీద మాత్రమే రియాక్ట్ అవుతారా? జంతువుల మీద మాత్రమే మీకు ప్రేమ ఉంటుందా? ఇక్కడ చిన్నపిల్లల మీద అన్యాయాలు జరుగుతున్నాయి, అక్రమాలు జరుగుతున్నాయి, ఇలాంటి దారుణాల మీద మీరు స్పందించరా అని చెప్పేసి ఆమెని క్వశ్చన్ చేయడం జరిగింది. అయితే ఆమె మాత్రం ఘాటుగానే జవాబిచ్చారు. నేను చెప్పింది జంతువులనే కాదు, చిన్నపిల్లల మీద కూడా చాలా వరకు సమాజంలో కాదు వాళ్ళ కుటుంబాల్లోనే అన్యాయం జరుగుతుంది, అక్రమం జరుగుతుంది. సో కుటుంబాల్లో మనం జాగ్రత్తగా ఉండాలి, కాబట్టి మీరు కూడా ఆ కుటుంబ విలువలతోటి జాగ్రత్తగా ఉండండి మీరే అని చెప్పేసి అతనికి రివర్స్ కౌంటర్ వేయడం జరిగింది. ఆమె అన్న విషయంలో తప్పేమీ లేదు, అది కూడా వాస్తవం. కాకపోతే ఇతను క్వశ్చన్ అడగటంలోనే పొరపాటు ఉంది. ఎందుకంటే ఎవరు ఏ విషయం మీద రియాక్ట్ అవ్వాలి, సెలబ్రిటీస్ అనే విషయం నెటిజన్లు వాళ్ళు డిసైడ్ అయిపోతే ఎలాగా? అది ఎవరి ఇష్టం వాళ్ళది. ఇప్పుడు జంతువులకు సంబంధించి మరి ఎవరు రియాక్ట్ అవుతున్నారు, వాటికి జరిగే అన్యాయాన్ని ఎవరు ప్రశ్నిస్తారు? ఒకవేళ చిన్నపిల్లలకు సంబంధించింది ప్రశ్నించిన తర్వాత మీకు పిల్లలంటేనే ప్రేమ, పెద్దవాళ్ళంటే ప్రేమ లేదా, దాని మీద ప్రశ్నించాలా అంటారు. ఒకవేళ దాని మీద కానీ ప్రశ్నిస్తే మీకు పెద్దవాళ్ళంటేనే ప్రేమ, ముసలి వాళ్ళంటే ప్రేమ లేదా, ఎంతమంది పిల్లల్ని తల్లిదండ్రులను పిల్లల అనాథం చేయడం లేదు, వాళ్ళని వదిలేయడం లేదు అని మళ్ళీ ఆ వాదన తీసుకొస్తారు. ఒకవేళ వీటన్నిటి మీద స్పందిస్తే అప్పుడు మళ్ళీ తిరిగి జంతువుల దగ్గరికి వస్తారు. మీకు మూగజీవులు అంటే ప్రేమ లేదా, మూగజీవుల మీద ప్రశ్నించరా అని చెప్పేసి. అంటే ఇప్పుడు స్పందించాలనుకుంటే ఒక లిమిట్ ఏమీ లేదు కదా. ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ తనకు ఆ సమయానికి ఏ విషయం మీద స్పందించాలనిపిస్తే ఆ విషయం మీద స్పందిస్తారు. అండ్ అదర్ థింగ్స్ కూడా, ఇప్పుడు వేరే విషయాల్లో కూడా ఎంతోమంది స్పందిస్తూ ఉన్నప్పుడు సరే మనం కూడా స్పందించాలని, ఏదో వాలంటరీగా కావాలని స్పందించకపోతే ఇది కౌంట్ అవ్వదేమో అన్నట్టు స్పందించడం కాదు కదా. వాళ్ళకి అనిపించాలి ఓకే స్పందిద్దామని. లేదు, ఆ స్పందనల వల్ల రెస్పాన్స్ ఆల్రెడీ జరగాల్సిన పని జరుగుతూ ఉంది అన్నప్పుడు ఇక స్పందించడం కూడా అనవసరమే. ఎందుకు స్పందించడం? అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఏదైనా పని చేస్తే బాగుంటుంది, ప్రతిదానికి స్పందించాల్సిన పనే ఉంది. ఇది ఒక మాస్ హిస్టరీ అయిపోయింది అనమాట. అంటే ఒక వ్యక్తి ఒక విషయం మీద స్పందిస్తే, అంటే ఇతను మాట్లాడింది కూడా నిజానికి ఇప్పుడు రీసెంట్గా నిన్నటి నుంచి వివాదం అవుతుంది, నిన్నటి నుంచి వైరల్ అవుతున్న చిన్నపిల్లలకు సంబంధించిన టాపిక్కే. ఈ ఫన్మంతు అనే ఛానల్ వాళ్ళు ఏదైతే అబ్యూజివ్గా మాట్లాడారో దానికి సంబంధించి సాయి ధరమ్ తేజ్ కావచ్చు, మనోజ్ కావచ్చు, చాలామంది సినీ ప్రముఖులు ఇప్పుడు రియాక్ట్ అవుతున్నారు. ఆ సీఎం కూడా యాక్షన్ తీసుకుంటామని చెప్పడం జరిగింది. ఈ విషయం మీద ఆయన మీరు స్పందించరా అని అడుగుతున్నారు. ఆల్రెడీ యాక్షన్ తీసుకుంటాం చెప్పిన తర్వాత స్పందించి ఏం లాభం? ఏమని స్పందించాలి? ఇదంతా ఏదో సంఘీభావం ప్రకటించడానికో లేకపోతే నివాళులు అర్పించడానికో కాదు కదా. ఇవన్నీ అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం ఒక యాక్టర్ పనిచేశాడు, స్పందించమని కోరాడు, ఆయన స్పందించారు. ఎవరి ఒపీనియన్ వాళ్ళు షేర్ చేసుకుంటారు. దాంట్లో ఒక వ్యక్తి పర్సనల్ స్పేస్లోకి వెళ్ళి మీరు స్పందించాల్సిందే అని డిమాండ్ చేయడానికి మనం ఎవరము? అంటే వీళ్ళకి ఒక లిమిట్ ఉంటుంది, మనం ఏ క్వశ్చన్ అడగాలి, ఎవరిని ఎంతవరకు ప్రశ్నించాలి అనే విషయం వీళ్ళకి తెలియదు అనమాట. కొంతమంది నెటిజన్లు కేవలం వాళ్ళని గెలవడం కోసమే వీళ్ళు ఫేక్ అకౌంట్లు పెట్టుకొని వస్తుంటారు, అలాంటి బాపత వీళ్ళు అనమాట. సరే, ఇది ఇలా ఉంటే ఈ తర్వాత ఇప్పుడు ఆమె ఆన్సర్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ మరో నెటిజన్ ఏం చేశాడంటే, మీరంతా ఇంతే, మీ యాంకర్లు అందరూ కేవలం కులం వల్ల మీరు పైకి వస్తున్నారు అంటూ ఈ మిగతా యాంకర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ పేర్లు మెన్షన్ చేసి అనవసరంగా ఒక టాపిక్లోకి లాగాడు. ఈ రష్మి, అలాగే అనసూయ, అలాగే విష్ణుప్రియ, అలాగే మంజుష, అలాగే వర్షిణి, ఇట్లా ఈ యాంకర్లు అందరూ ఉన్నారు కదా, వీళ్ళందరి పేర్లు మెన్షన్ చేసి మీరంతా బ్రాహ్మణ్ అండ్ కమ్మ కులాలకు చెందిన వాళ్ళు కాబట్టే మీకు అవకాశాలు వస్తున్నాయి, కాబట్టే మీరు ఇట్లా స్టార్లు అవుతున్నారని చెప్పేసి అతను వ్యాఖ్యానించడం జరిగింది. దానికి రష్మి కూడా గట్టిగా రియాక్ట్ అవ్వడం జరిగింది. మేమేమి కులం వల్ల ఇట్లా స్టార్లు అవ్వట్లేదు, మాకు అవకాశాలు రావట్లేదు, మేము టాలెంట్తో నిరూపించుకుంటున్నాం. మీరు కావాలంటే ఆ కులాల మీద మీకు ఏమైనా సందేహం ఉంటే వెళ్ళి చెక్ చేసుకోండి, ఆ క్యాస్ట్ సర్టిఫికెట్లన్నీ చూసుకోండి అంటూ ఆమె సవాలు విసిరారు. దాంతోపాటు మేము కష్టపడి పైకి వచ్చాము, రెయిన్బోలో కష్టపడుతున్నాము, మా టాలెంట్ వల్ల మాకు గుర్తింపు వచ్చిందని చెప్పడం జరిగింది. అది కూడా వాస్తవమే కదా. ఒక టాపిక్లో ఎక్కడ మొదలయ్యారు, ఎక్కడికి వచ్చారు సంబంధం లేకుండా మాట్లాడడం అనమాట ఇది. నిజానికి ఎవరైనా సరే టాలెంట్ లేకుండా ఎవరు పైకి రారు. ఏ రంగంలో అయినా టాలెంట్ ఉండాలి, కొద్దిగా అదృష్టం కూడా కలిసి రావాలి. సో ఇవన్నీ కౌంట్ అవుతాయి.
మరి కులం అంటే కొన్ని సందర్భాల్లో అందరికీ తెలిసిందే, మన భారతదేశంలో కులం అనేది ఎంతటి బలమైన పాత్ర పోషిస్తుందో. కొంతమందికి కులమే బలము, కులం కలిగిన వాడే బలం కలిగిన వాడనే పరిస్థితికి మన సొసైటీని తీసుకొచ్చిన మాట కూడా వాస్తవం. సో ఏ టాలెంట్ లేనోడు కులాన్ని అందిపుచ్చుకొని దాన్ని అలవాలంగా చేసుకుని ఎదిగిన వాళ్ళు కూడా బోలెని మంది ఉన్నారు. వాళ్ళందరి పేర్లు చెప్పలేం, కానీ ఇలా జరుగుతున్న మాట ఇన్నర్గా వాస్తవం. కానీ వీళ్ళ స్కిల్ కనిపిస్తూ ఉంది, టాలెంట్ కనిపిస్తూ ఉంది, వీళ్ళు చిన్న చిన్న పాత్రలతోటి చిన్న చిన్న అవకాశాలతోటి ముందుకు వచ్చింది తెలుస్తూనే ఉంది. సో ఏదో మహిళలు కాబట్టి ఏదో ఒకటి అనేద్దాము అన్న ఒక చీప్ మెంటాలిటీ తప్పితే మరో కారణం ఇది కాదనమాట. సో దానికి కూడా ఆమె గట్టిగానే స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు, కానీ ఆమె కూడా కాస్త అవగాహన లోపంతోనే ఉన్నట్టుంది ఈ కులం విషయంలో అని అనిపిస్తుంది. ఎందుకంటే ఆమె చెప్పిన మాటలో ఒక మాట వాడారనమాట. అదేంటంటే, నేను కూడా అందరిలాగే నేను ఈ కులంలో పుట్టినందుకు గర్వపడుతున్నాను అని చెప్పేసి బాగా వాడారు. సో ఇక్కడ ఇది సమస్యగా మారుతుంది. ఎందుకంటే ఎవరైనా కులంలో పుడితే గర్వపడాల్సిన పనే ఉంది, అది ఏ కులం అయితే ఏంటి. ఇప్పుడు మన ధర్మంలో కులమే లేదని వాదించే వాళ్ళు ఉన్నారు. సరే, కులం ఉంది, కులాన్ని ఆచరిస్తున్నారు. ఈ కులం పనికి మాలిందని చెప్పేసి, ఈ కులం ఎందుకు వ్యక్తుల్ని డిగ్రేడ్ చేయడానికి తప్ప ఎందుకు పనికిరాని విషయం అని, ఇది ఒక అభూత కల్పనతో క్రియేట్ చేసిందని చెప్పేసి అనేక మంది హేతువాదులు చెప్తున్నారు. అలాగే ఎంతోమంది నాస్తికవాదులు చెప్తున్నారు, ఎంతోమంది గొప్ప గొప్ప వ్యక్తులు అన్నారనమాట. ఇప్పుడు అంబేద్కరిజం కావచ్చు, పూలే కావచ్చు, అలాగే రేషనలిస్ట్ ఆలోచనలు ఉన్న ప్రతి ఒక్కరూ కూడా దీని విషయంలో కులం అనేది వివక్షలు పెంచడానికి, ఒక నిశ్చలమెట్ల వ్యవస్థను ఏర్పాటు చేయడానికి తప్ప ఇక దేనికి పనికిరానిది, అదొక నీచమైన భావన కులం అనేది అని ఎంతోమంది చెప్పడం జరిగింది. ఇప్పుడు కొత్తగా ఇప్పుడున్న మోడర్న్ సొసైటీ, ఈ న్యూ ఏజ్ జనరేషన్ ఏదైతే ఉందో ఇది చాలా అధ్వాన్నంగా, అన్యాయంగా తయారైపోయింది అనమాట. ఎట్లా అంటే కులం అంటే మాకు చాలా గౌరవంగా, గర్వంగా ఫీల్ అవుతున్నారు, దాన్ని ఒక ప్రైడ్గా ఫీల్ అవుతున్నారు అనమాట. నేను పలానా కులంలో పుట్టాను, సోషల్ మీడియాలో ఎంతోమంది పోస్టులు పెడుతున్నారు, మేము పలానా కులం వల్ల మా క్వాలిటీ ఇది, మేము పలానా కులం వల్ల మా లక్షణం ఇది అని చెప్పి సెలబ్రేట్ చేసుకుంటున్నారు అనమాట కులాన్ని. ఇంతకన్నా నీచమైన భావజాలం మరొకటి ఉండదు. ఎందుకంటే కులం అంటే నథింగ్. అసలు కులం అనే ఆలోచనే ఒక క్రియేషన్, పనికిమాలిన క్రియేషన్ అనమాట. కులం ద్వారా ఏ గొప్ప క్వాలిటీ వస్తుందండి? ఎవరికైనా నేర్పు ద్వారా వస్తుంది, తల్లిదండ్రుల పెంపకం ద్వారా వస్తుంది, నేర్పించిన అలవాట్ల ద్వారా వస్తుంది, చదువు ద్వారా వస్తుంది, విజ్ఞానం ద్వారా వస్తుంది. కానీ కులం ద్వారా ఏమొస్తుంది? కులానికి క్యారెక్టరైజేషన్ ఎందుకు ఉంటుంది? అది మన సొసైటీ నేర్పించిన ఒక పనికిమాలిన అలవాటు అనమాట. ఇలాంటి అలవాట్లని ఏదో మేము కొన్ని పద్ధతులు పాటిస్తాం కాబట్టి మా కులం గొప్ప. ఏంటి గొప్ప? అసలు గొప్పది అనేది వేరే వాటిని తక్కువ చేయడం కోసం ఈ గొప్పదనం అనే పదం క్రియేట్ అవుతుంది అనమాట. మిగతా కులాలన్నింటిలో పోల్చుకుంటేనే కదా వీళ్ళ కులం గొప్ప అని చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. లేదా అందులో పుట్టినందుకు గర్వంగా ఫీల్ అవుతున్నా అంటారు. పుట్టినందుకు గర్వంగా ఫీల్ అవడం ఏంటి అంటే, మనకు గర్వకారణమైన విషయం మన కులమా? ఇంకేం లేదా? మన శక్తి సామర్థ్యాలు మనం సాధించింది ఇంకేం లేవా? ఇవన్నీ మన గర్వానికి కారణం అవ్వట్లేదు, కులం మన గర్వానికి కారణం అవుతుందంట. ఇంతకన్నా పిచ్చి ఆలోచన ఇంకేమన్నా ఉంటుందా? ఇట్లా కులానికి సంబంధించి సరైన అవగాహనతో మాట్లాడాలి. నిజానికి ఇప్పుడు ఈ సమస్య ఏంటంటే, వీళ్ళు ఈ తరహా ఒక రేషనల్ ఆలోచనలు కలిగిన రచనలు కానీ, లేదా అలాంటి ఆలోచనలు కలిగిన ఫిలాసఫీని కానీ చదవకపోవడం వల్ల వచ్చిన సమస్య అనమాట ఇది. అవగాహన ఎలా పెరుగుతుంది? సోషల్ మీడియాలో ఎవరో చెప్పేస్తే దాన్ని తెలుసుకుని ఇదే నిజం అనుకోవడానికి లేదు. లేదా 10 రకాల అభిప్రాయాలు ఉన్నప్పుడు మనకేదో ఏది తోస్తే దాన్ని ఆ 10 రకాల అభిప్రాయాల్లో ఒకటి తీసుకొని దాన్నే నమ్మడము కరెక్ట్ కాదు. మనం ఒక దృష్టి పెట్టి ఆ సబ్జెక్ట్కి సంబంధించి నాలెడ్జ్ పెంచుకుంటే అప్పుడు అర్థమవుతుంది, ఓహో ఇది పనికిమాలిన విషయం, ఇది అనవసరమైన విషయం. సో మనం ఇలాంటి ఫీల్ అవ్వడం మూర్ఖత్వంలో, ఇలాంటి ఫీల్ అవ్వడం మూఢనమ్మకం అని అర్థమవుతుంది. కులం అనేది మూఢనమ్మకం. కానీ ఆమె ఒక తప్పట అడుగుతూ ఆ మాట అన్నట్టు కనిపిస్తుంది. అది సరైనది కాదు. ఏ కులానికి గొప్పదనం ఉండదు, ఏ కులం వల్ల ఏ మనిషి గొప్పవాడవడు. ఒక మనిషి అస్తిత్వాన్ని కులం ఇవ్వదు, వాడి అస్తిత్వాన్ని వాడే కష్టపడి సాధించుకోవాలి. అది ఆ మనిషిని నిలబెట్టే విషయం తప్పితే కులం అనేది అంతా కూడా బోగస్ అనమాట. సో ఇట్లా ఆమె తప్పుడుగా మాట్లాడింది, సరే ఏదో అయిపోయింది. అయితే దీన్ని పట్టుకొని ఇంకా వాళ్ళు లాగడం మొదలు పెట్టారనమాట. మీలాంటి వాళ్ళకి అవకాశాలు అందుకే వస్తున్నాయని ఇంకా రకరకాల కామెంట్లతో ముందుకెళ్ళారు. బట్ ఆమె అవన్నీ పట్టించుకోలేదు. కానీ కొంతవరకు మాత్రం ఒక వ్యక్తులు ఎదగటానికి కొన్ని సందర్భాల్లో కులం ఉపయోగపడుతుంది, అలాగే వ్యక్తుల్ని దించడానికి కూడా కొన్ని సందర్భాల్లో ఉపయోగపడుతుంది. చాలా ఉదాహరణలు ఉన్నాయి, అవి అన్ని రంగాల్లోనూ అన్ని ఇండస్ట్రీల్లోనూ అవి ఉన్నాయి.